హలో అండి, వెల్కమ్ టు ఎస్ఎస్ వంటలు ఎండు పూజలు. ఈరోజు వీడియో వచ్చేసి క్యారెట్ ఫ్రై అండి. ఇది ఈజీగా టేస్టీగా ఎలా చేసేసుకోవాలో మీకు చూపిస్తాను. చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. వేడి అన్నంలో ఒక 2 గంటలు ఇది వేసేసుకొని కొద్దిగా నెయ్యి వేసేసుకొని తిన్నారంటే సూపర్ అంటారు. అంత బాగుంటుంది టేస్ట్. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తినేస్తారండి. ఇది ఎలా ఏంటి దీని వివరాలన్నీ చూసే ముందు నా ఛానల్ని ఫస్ట్ సారి చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. వీడియోలోకి వెళ్ళిపోదాం. దానికోసం అండి మనం స్టవ్ ముట్టించేసి మూకుడు పెట్టేసుకొని కొంచెం ఆయిల్ ఎక్కువే వేసుకోవాలి. తర్వాత అందులో తాలింపు గింజలు, కొద్ది పచ్చిమిర్చి, కరివేపాకు వేసేసుకొని అది కొద్ది ఫ్రై అయ్యాక ఉల్లిపాయలు వేసుకోవాలి. పచ్చిమిర్చి అనేది మన చాయిస్ అండి, ఎవరెంత కారం తింటే అంత వేసేసుకోవచ్చు. తర్వాత కొద్ది పసుపు వేసేసి ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులో సన్నగా తరిగిన క్యారెట్ వేసుకోవాలి. ఇలా క్యారెట్ వేసేసి ఒకసారి కలుపుకోవాలి. ఇవన్నీ మీడియం ఫ్లేమ్లో పెట్టేసి వేయించేసుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత దీని మీద మూత పెట్టేసుకోవాలండి. ఒకసారి మూత పెట్టేసుకొని ఇలా మధ్య మధ్యలో కలుపుతూ మనకు ముక్క మెత్తబడేంత వరకు ఈ విధంగా ఒక 5 to 10 minutes ఉడికించుకోవాలి. ఇలా 5 to 10 minutes ఉడికిన తర్వాత అండి ఇందులోకి మనం ఇప్పుడు చూసారు కదా కొంచెం మెత్తబడ్డట్టుగా అయిపోతుంది. తర్వాత ఇందులోకి అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసేసుకోవాలి. కొంచెం కొత్తిమీర, పుదీనా తరిగింది వేసేసుకొని కర్రీకి సరిపడా సాల్ట్ వేసేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ ధనియాల పొడి, 1 అర స్పూను గరం మసాలా అండి. ఇది గరం మసాలా వేసేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా చేసేటప్పుడు సిమ్లోనే పెట్టేసుకోవాలండి, మీడియంలో పెట్టేస్తే మళ్ళీ మాడిపోతుంది. ఈ విధంగా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులో ఒక 2 స్పూన్స్ శనగపిండి తీసుకోవాలి. 1 స్పూను కొబ్బరి పొడి అండి. ఈ విధంగా తీసుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు ఒకసారి కలుపుతూ ఉండాలి. ఇలా పిండి వేసిన తర్వాత అండి ఒక 2 minutes కంటిన్యూగా కలుపుతూనే ఉండాలి, లేదంటే మాడిపోతుంది. చూసారు కదా, ఇలా సిమ్లో పెట్టేసి కలిపేస్తే వాటికంతా పిండి పట్టేసండి. చాలా బాగుంటుంది టేస్ట్. అంతేనండి, సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవచ్చో మీకు చూపించాను కదా, చాలా బాగుంటుంది. ఒకసారి అయితే మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందనేది కూడా నాకు కామెంట్ చేయండి. ఓకేనండి, ఈ వీడియో మీకు నచ్చిందండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.